ఎన్టీఆర్ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్ లో కల పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ వచ్చినా అదే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు తారక్. ఈ లుక్ తోనే ప్రశాంత్ నీల్ కొత్త స్కెడ్యూల్ లో జాయిన్ అవుతున్నాడా? హావ్ ఎ లుక్. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గర పడుతూ ఉండడంతో మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు తారక్. వార్ 2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ మళ్లీ ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను మేకర్స్ పోస్ట్ చేశారు. ప్రశాంత్ నీల్ సినిమాను అమెరికాలో షూట్ చేయనున్నట్లు తెలిసింది. దీనికోసమే తారక్ అమెరికా కాన్సులేట్ కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలను యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాన్సులేట్ లోకి ఎన్టీఆర్ ను స్వాగతించడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు బాగా తగ్గాడు. అయితే సినిమా మొత్తం ఇదే గెటప్ లో కనిపించడని తెలిసింది. వెయిట్ పెరిగిన సీన్స్ తర్వాత తీస్తారు కాబోలు. ఎలివేషన్స్ కు పెట్టింది పేరైన దర్శకుడు ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఓజీ రిలీజ్ కి ఇంకా 8 రోజులే ఉంది. 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ప్రచారం జరుగుతున్నా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. హరిహర వీరమల్లుల ఓజీ రిలీజ్ కి 4 రోజుల ముందు పవన్ బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. పవన్ వచ్చినా రాకపోయినా ప్రమోషన్స్ బాధ్యతను హీరోయిన్స్ మోస్తున్నారు. ఆల్రెడీ ఓజీ భామ బరిలోకి దిగిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రమోషన్ బాధ్యత ముద్దుగుమ్మలపై పడుతుంది. హరిహర వీరమల్లు రిలీజ్ కు 20 రోజుల ముందు నుంచి నిధి అగర్వాల్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ప్రెస్ మీట్ లో నిధి చేస్తున్న కృషిని అభినందిస్తూ సింగిల్ హ్యాండ్ తో ప్రమోషన్ చేసిందని తనకే సిగ్గనిపించిందన్నారు. సినిమా అనాథలా వదిలేయలేదని చెప్పడానికి ఇలా ప్రెస్ మీట్ పెట్టించానన్నాడు పవన్. ఓజీ ప్రమోషన్ బాధ్యతను తీసుకున్న ప్రియాంక మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. డిప్యూటీ సీఎం కాకముందు తర్వాత నటించారు కదా. పవన్ లో వచ్చిన మార్పు గురించి అడిగితే డిప్యూటీ సీఎం కాకముందు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారని, అయ్యాక కొంచెం హ్యాపీగా ఉన్నారని, అప్పటితో పోలిస్తే కొంచెం నవ్వుతున్నారని చెప్పుకొచ్చింది. పెద్ద హోదాలో ఉన్నప్పటికీ చాలా సింపుల్ గానే కనిపించారని చెప్పింది ప్రియాంక. ఓజీతో క్యారెక్టర్ గురించి ప్రియాంక మాట్లాడుతూ తనది ఇన్నోసెంట్ రోల్ అని, 80 దశకం నాటి కథ కావడంతో లుక్ కూడా అప్పటి జనరేషన్ తగ్గట్టు ఉంటుందంటోంది. సినిమాలో సువ్వి సువ్వి సాంగ్ లో మాత్రమే కనిపిస్తానని, ఇంతవరకు సినిమా చూడలేదని, ఆడియన్స్ తో పాటు 25న చూస్తానంటోంది ప్రియాంక. చెట్టపట్టాలేసుకొని తిరుగుతారు కానీ లవర్స్ అని ఒప్పుకోరు. సరిహద్దులు దాటి విదేశాల్లో విహరిస్తారు కానీ పైకి మాత్రం ఫ్రెండ్స్ అని కవర్ చేస్తారు. డేటింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలుసు కానీ పెళ్లి ఊసెత్తరు. వాళ్ళెవరో చూసిద్దామా? జాన్వీ కపూర్ మాజీ కేంద్ర మంత్రి శ్రీయాజీ షిండే మనవడు శిఖర్ పహారియాల లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. సంవత్సరాలు గడిచినా జాన్వీ మాత్రం శిఖర్ చేయి పట్టుకునే తిరుగుతోంది. పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పెళ్లి కాలేదన్న మాటే కాని దంపతుల్లా తిరిగేస్తున్నారు. గుడికి వెళ్లాలన్నా, పెళ్లికి పేరెంటాలకి వెళ్లాలన్నా దంపతుల్లా కలిసే వెళ్తారు. ఈ లవర్స్ కు ప్రేమే కాదు, భక్తి కూడా ఎక్కువే. డెబ్యూ మూవీ ధడక్ తప్ప హిందీలో మరో హిట్ లేని జాన్వీ కపూర్ అక్టోబర్ 2న రిలీజ్ అయ్యే సన్నీ సంస్కారికి తులసి కుమార్ మూవీతో అదృష్టం పరీక్షించుకుంటోంది. సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పెళ్లి టాపిక్ వస్తే అప్పుడే పెళ్లా అన్నట్లు మాట్లాడింది జాన్వీ. జాన్వీ శిఖర్ గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతుంటే పెళ్లి కోసమే అని అందరూ అనుకుంటుంటే కాదని తేలిపోయింది. సన్నీ సంస్కారి ఈవెంట్లో పెళ్లి గురించి అడిగితే ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలేనని, పెళ్లి చేసుకోవడానికి చాలా టైం ఉందని చెప్పుకొచ్చింది జాన్వీ. 6 ఏళ్లుగా శిఖర్తో లవ్ స్టోరీ నడుపుతున్న జాన్వీ ఇంకా 5-6 ఏళ్లు ఈజీగా వెయిట్ చేయగలదు. హిందీలో సరైన హిట్ పడకపోయినా దేవర హిట్తో పెద్దిలో ఛాన్స్ కొట్టేసింది. ఇలాంటి టైంలో పెళ్లి పిల్లలు అంటే కెరీర్కు శుభం కార్డు పడుతుంది. అందుకే డేటింగే యాక్టింగే అన్న కాన్సెప్ట్తో ఉంది జాన్వీ. విజయ్ దేవరకొండ రష్మిక లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. వీళ్ళిద్దరి మధ్య 7 ఏళ్ల క్రితం గీతా గోవిందం షూటింగ్ టైంలో పుట్టిన ప్రేమ నడుస్తూనే ఉంది. పెళ్లి చేసుకోలేదన్న పేరే గాని ఒకరంటే మరొకరు అభిమానం, ప్రేమను చాటుతూనే ఉన్నారు కానీ పెళ్లి ఊసెత్తరు. విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళితే రష్మిక ఉండాల్సిందే. రౌడీ హీరో ఇంట్లో ఫంక్షన్ ఉంటే రష్మిక ఫ్యామిలీ మెంబర్ గా కనిపిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అయినా హిట్ అని రివ్యూ ఇస్తుంది రష్మిక. లైగర్, కింగ్డమ్ ఫ్లాప్ అయినా ప్రియురాలికి మాత్రం బాగా నచ్చేసింది. ఇలా అభిమానం చాటుకుంటారే కాని పెళ్లి గురించి ఆలోచించరు. లవర్స్ అన్న పేరే గాని ముందు ప్రొఫెషన్, ఆ తర్వాతే పెళ్లి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు ఫామ్లో ఉండగానే 4 సినిమాలు నటించేయాలి. ఫేడౌట్ అవుతున్నామన్న సిగ్నల్ రాగానే పెళ్లిపీటలెక్కడమే కరెక్ట్ అన్న మైండ్ సెట్ తో లవర్స్ ఉన్నారు. చైతూతో డివోర్స్ తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలో డైరెక్టర్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతున్నారు. ఇన్స్టాలో పెడుతున్న స్టిల్స్, వీడియోలతో తన గురించి మాట్లాడుకునేలా చేస్తోంది శామ్. సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడే ఉంటాడు. అంతలా ఈ ఇద్దరి మనసులు కలిసిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ముంబైలో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ మధ్య రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్లొస్తుండగా
కెమెరాకు దొరికిపోయారన్న భయం కూడా లేదు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్న ధీమాతో హాలిడే ట్రిప్స్ వేసేస్తున్నారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2, సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. శుభంతో సమంత నిర్మాతగా మారిన కో ప్రొడ్యూసర్గా రాజ్ వ్యవహరించి అంతా తానే చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోని సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫైర్ హాట్ టాపిక్గా మారింది. ఆ మధ్య దుబాయ్ ఫ్యాషన్ షోకు వెళ్లి చేతిలో చేయి కలిపింది. ఆ చెయ్యి రాజుదే అంటూ నెటిజన్లు డిసైడ్ చేసేశారు. జీవితంలో ఎన్నో ట్విస్టులు చూసిన శామ్ రాజ్తో రిలేషన్ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి మరి. మిరాయ్ రిలీజ్ తర్వాత నలుగురు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వెండితెరపై విజువల్ వండర్ క్రియేట్ చేసిన దర్శకుడు కార్తిక్ ఘట్టంనేని ఒకరైతే, హీరో విలన్ గా నటించిన తేజ సజ్జా, మనోజ్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ముగ్గురికి ఏమాత్రం తగ్గకుండా ప్రశంసలు అందుకున్నదెవరో చూసిద్దామా? మిరాయ్ రిలీజ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి పేరు ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది. మ్యూజిక్ తో సీన్స్ కి ఎలివేషన్ ఇచ్చిన హరి హనుమాన్తోనే అద్రిపోయి హిట్ కొట్టినా పేరు దక్కలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు 2 పాటలకు ట్యూన్ ఇచ్చిన మరో 2 మ్యూజిక్ డైరెక్షన్లో 3 పాటలు కంపోజ్ చేయడంతో గౌరహరికి క్రెడిట్ దక్కలేదు. మిరాయ్కు సింగిల్ కార్డ్ కావడంతో ఈ మైథలాజికల్ థ్రిల్లర్ గౌరహరిని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ని చేసింది. మిరాయ్ సక్సెస్ మీట్లో సినిమా విశేషాలు పంచుకున్నాడు గౌరహరి. మిరాయ్ సినిమాలో రాముడి పాత్రకు రికార్డింగ్ ఇవ్వడం సవాల్గా తీసుకున్నారని, అన్ని పాత్రలకు 1-2 రోజుల్లో బీజిఎం ఇచ్చేస్తే రాముడి పాత్ర కోసం 10 రోజులు తీసుకున్నారని చెప్పాడు. మిరాయ్ కోసం వైబుంది బేబీతో పాటు స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించారు. కథ ఫ్లోకు అడ్డుపడ్డంతో 2 పాటలు తీసేశారు. అయితే ఓటీటీ స్ట్రీమింగ్లో మాత్రం వైబుంది సాంగ్ ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తెలిపారు. ఈ లెక్కన ఓటీటీలో ఐటెం సాంగ్ చోటు దక్కే ఛాన్స్ లేదు. ఓటీటీ ఆడియన్స్ కి బోరు కొట్టకుండా స్పెషల్ సాంగ్ తీసేయనున్నారు. గౌరహరి క్రేజ్ రావడానికి 10 ఏళ్లు పట్టింది. తుంగభద్ర, డియర్ మేఘ, గాలివాన వంటి సినిమాలు చేసినా సరైన సక్సెస్ దక్కలేదు. హనుమంతు గుర్తింపు మిరాయ్తో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. జాక్ ఫ్లాప్ తో సిద్ధు జొన్నలగడ్డ వెనుకపడిపోయాడు. 68 కోట్లు కలెక్ట్ చేసిన టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చిన జాక్ మూవీ 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ మూవీ తెలుసు కదా ప్రమోషన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన స్టార్ బాయ్ ట్విట్టర్ అకౌంట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో ఎక్స్ లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేశాడు. సినిమాల ప్రమోషన్ కోసం ఫ్యాన్స్ కి టచ్ లో ఉండడానికి మళ్ళీ ఎక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ హలో ఎక్స్ తెలుసు కదా అంటూ ఎక్స్ ఖాతాను పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ అయ్యే తెలుసు కదా సినిమా టీజర్ ని పోస్ట్ చేశాడు. టిల్లు స్క్వేర్ తెలుసు కదాతో రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేశారు. సినిమా ఎంత రొమాంటిక్ గా ఉంటుందో ఆల్రెడీ రాశి ఖన్నా సాంగ్ తో టీజర్ తో డైరెక్టర్ నీరజా కోనా చెప్పేసింది. మరో హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. సిద్ధుని టిల్లుగా చూడడానికి అలవాటు పడిన ఆడియన్స్ మనసు మార్చటం అంత ఈజీ కాదు. ఎప్పుడూ టిల్లు క్యారెక్టర్ తో కనిపించి మెప్పించడం కూడా కష్టమే. దీంతో జోన్రా మార్చి వస్తున్న తెలుసు కదా హిట్ పడితే గానీ టిల్లుగా కనిపించకపోయినా తనను చూస్తారని సిద్ధు జొన్నలగడ్డ ఊపిరి పీల్చుకుంటాడు. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో చెప్పలేం. నటుడిగా, నిర్మాతగా అనుభవం ఉన్న దుల్కర్ సల్మాన్ జడ్జ్మెంట్ కూడా మిస్ అయింది. లోకా ఫ్లాప్ అవుతుందని దుల్కర్ అనుకుంటే హిట్ కావడమే కాదు రికార్డ్స్ కూడా బద్దలు కొడుతోంది. సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు దుల్కర్. కళ్యాణి ప్రియదర్శన్ కు మలయాళంలో గుర్తింపు ఉన్న స్టార్ ఇమేజ్ లేదు. ఈ అమ్మడిని లీడ్ రోల్ గా పెట్టి ఇండియాలోనే తొలి ఫీమేల్ సూపర్ హీరో కథతో లోకను నిర్మించాడు దుల్కర్. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన లోక రికార్డులు తిరగరాస్తుంది. రీసెంట్ గా ఇంటర్వ్యూలో దుల్కర్ లోక గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. కథపై నమ్మకంతో చాలా బడ్జెట్ పెట్టానని, ఇంత ఖర్చు మలయాళంలో వర్కౌట్ కాదని, పెట్టిందంతా నష్టపోతాను అని అనుకున్నాడట. లోక ఫ్రాంచైజీగా తీస్తే సీక్వెల్ తో లాభాలు వస్తాయన్న నమ్మకంతో రిలీజ్ చేశామని, అయితే ఈ సక్సెస్ ఊహించలేదన్నాడు దుల్కర్. లోకను తెలుగులో కొత్త లోక పేరుతో రిలీజ్ చేశారు. 8 ఏళ్ల క్రితమే తెలుగు సినిమా హలోతో పరిచయమైన కళ్యాణికి ఈ డబ్బింగ్ మూవీ గుర్తింపుతో పాటు క్రేజ్ తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ 250 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. సినిమాను 27 కోట్ల కమ్మితే ఇప్పటి వరకు 110 కోట్ల షేర్ రావడంతో 5 రెట్ల లాభాల దిశగా దూసుకుపోతుంది. తెలుగు రైట్స్ ను 3.5 కోట్ల కమ్మితే 8 కోట్లొచ్చింది.